ఈ వీడియోలో బలూచ్ ఫైటర్స్ పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ని అటాక్ చేసిన దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ నరేంద్ర. వెల్కమ్ టు భారత్ ఇన్ఫో. మనకు గుర్తు ఉన్నట్లయితే 2019 ఫిబ్రవరి 14న పుల్వామా అటాక్లో 40 మంది మన భారతీయ సైనికులు అమరవీరులయ్యారు. దీనికి డైరెక్ట్ రిటాలియేషన్గా 12 రోజుల తర్వాత అంటే 26 ఫిబ్రవరి 2019న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్లోని బాలాకోట్ టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసి దానిని నాశనం చేశాయి. ఇలాంటి సిమిలర్ మ్యాసివ్ ఎక్స్ప్లోజర్ ఇప్పుడు పాకిస్తాన్ మిలిటరీ కాన్వాయ్ మీద జరిగింది. ఈ ఇన్సిడెంట్ సౌత్ బలూచిస్తాన్లోని తుర్బత్లో శనివారం అంటే 4th జనవరి 2025లో అయ్యింది. తుర్బత్ సిటీలో పాకిస్తాన్ యొక్క మేజర్ మిలిటరీ కంటోన్మెంట్ ఉంది. ఈ ఏరియా మీదుగా వెళ్తున్న ఒక పాకిస్తాన్ మిలిటరీ కాన్వాయ్ మీద 900 kg RDXతో మ్యాసివ్ అటాక్ జరిగింది. ఈ బ్లాస్ట్ 48 మంది సోల్జర్స్ని తీసుకువెళ్తున్న ఒక మిలిటరీ బస్సును మెయిన్గా టార్గెట్ చేసి అటాక్ చేశారు. ఆ బస్సులో వెళ్తున్న 48 మంది సైనికులు మరణించలేదు, బట్ చాలా మంది సోల్జర్స్ ఇంజూర్ అయ్యారు. పాకిస్తాన్ మీడియాలో 4 సోల్జర్స్ మరణించినట్లు 32 మంది ఇంజూర్ అయ్యారు అని రిపోర్ట్స్ చేశారు. కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA షోర్స్ని బట్టి 47 మంది సెక్యూరిటీ పర్సనల్స్ ఈ బ్లాస్ట్లో మృతి చెందారని ఇంకా 30 మంది ఇంజూర్ అయ్యారని క్లెయిమ్ చేసింది. ఈ అటాక్కి BLAనే రెస్పాన్సిబిలిటీగా క్లెయిమ్ చేసింది. ఇంకా బలూచిస్తాన్ హైవేస్ పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్స్కి అన్సేఫ్ అని, ఎవరైనా వారి ల్యాండ్లోకి వస్తే ఇదే వాళ్ళు చేసేది అని నిరూపించడానికి చూస్తూ ఉన్నారని క్లెయిమ్ చేసింది. ఇప్పుడు జమ్మూ శ్రీనగర్ హైవేలో జరిగిన 2019 పుల్వామా అటాక్స్ని చూసినట్లయితే 40 మంది CRPF ఆర్మీ జవాన్స్ అమరవీరులయ్యారు. ఇక జాన్ 4న జరిగిన అటాక్లో పాకిస్తాన్ మిలిటరీ పార్ట్ అయిన ఫ్రంటియర్ కార్ప్ టార్గెట్ అయ్యింది 47 మంది సోల్జర్స్. దీనిని బట్టి మనం చెప్పవచ్చు కర్మ అనేది ఒకరోజు ఫుల్ సర్కిల్ కంప్లీట్ చేసి తిరిగి అటాక్ చేస్తుందని. బలూచిస్తాన్లో చాలా వరకు పాకిస్తాన్ యొక్క మిలిటరీ అండ్ పారామిలిటరీ బేసెస్ అండ్ కంటోన్మెంట్స్ ఉన్నవి. వాటిలో మనం కొన్ని ఇక్కడ చూద్దాం. క్వెటా కంటోన్మెంట్, ఇది పాకిస్తాన్ యొక్క లార్జెస్ట్ మిలిటరీ బేస్ ఇన్ బలూచిస్తాన్. కుజ్దర్ కంటోన్మెంట్ ఇన్ సెంట్రల్ బలూచిస్తాన్. గ్వాదార్ పోర్ట్ సిటీ, ఇది మిలిటరీ అండ్ నావల్ ఇన్స్టాలేషన్ కి సెంటర్. ఎస్పెషల్లీ CPEC చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కి సేఫ్ గార్డ్ వహిస్తుంది. దెన్ తుర్బాత్, చమన్, దీనిని చూసినట్లయితే ఇది ఇరాన్ బార్డర్ కి దగ్గరగా ఉంది. ఇక్కడ రీజనల్ ఇన్సర్జెన్సీ లాంటి ప్రాబ్లమ్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. సో ఇది న్యాచురల్ ఇక్కడ ఒక సెక్యూరిటీ బేస్ ఉండడం. ఇంకా అక్కడక్కడ చిన్న టౌన్స్ లైక్ పాస్ని, పాంజిగుర్, దాల్బందిన్, సిబి, ఇక్కడ చూసినట్లు అయితే పాకిస్తాన్ యొక్క మిలిటరీ బేసెస్ ఇంకా కంటోన్మెంట్స్ బలూచిస్తాన్లో చాలా ఉన్నవి. దీనికి 2 రీజన్స్ ఉన్నవి. ఒకటి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ యొక్క సేఫ్ గార్డ్, అంటే ఈ CPEC యొక్క రూట్స్ని రక్షించడానికి. ఎందుకంటే దీని వలననే పాకిస్తాన్కి చైనా నుంచి చాలా మొత్తంలో మనీ వస్తుంది. ఇక రెండవది బలూచిస్తాన్లో ఓవర్సీ ఆపరేషన్. బలూచిస్తాన్లోని ప్రజలు పాకిస్తాన్కి అగైనిస్ట్గా బలూచిస్తాన్ అనే సపరేట్ కంట్రీ కోసం ఎప్పటి నుంచో పోరాటాలు జరుపుతున్నారు. దీనికి తోడు ఆ రీజన్లో ఉన్న న్యాచురల్ రీసోర్సెస్ మీద వారి కంట్రోల్, అంటే ఆ రీజన్లో దొరికే న్యాచురల్ రీసోర్సెస్ మీద బలూచ్ ప్రజల యొక్క కంట్రోల్ ఉండాలని వారి డిమాండ్. వీరి తిరుగుబాట్లను ఇంకా మూమెంట్స్ని కంట్రోల్ చేయడానికి లేక బలూచ్ మూమెంట్స్ని అనగదొక్కడానికి పాకిస్తాన్ మిలిటరీ అండ్ పారామిలిటరీ బేసెస్ అండ్ కంటోన్మెంట్స్ని ఇక్కడ ఎప్పుడూ ఉండేలా ఎస్టాబ్లిష్ చేసింది. బట్ మనం ఇక్కడ ఒకటి గుర్తించాల్సి ఉంది. బలూచిస్తాన్లో ఉండే 3 రెబల్ గ్రూప్స్ నుంచి పాకిస్తాన్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్కి చాలా ట్రబుల్ ఫేస్ చేయాల్సి ఉంది. ఆ 3 బలూచ్ రెబల్ గ్రూప్స్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ BLF, బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ BRA. ఈ 3 గ్రూప్స్ పాకిస్తాన్ ఆర్మీకి నిద్ర లేకుండా చేస్తూ ఉన్నవి. ఇవి వాడే కొన్ని టాక్టిక్స్: గొరిల్లా వార్ఫేర్, పెట్రోలింగ్ వెహికల్స్ మీద మెరుపు దాడులు చేయడం, IED, రోడ్ సైడ్ బాంబ్స్, టార్గెటింగ్ మిలిటరీ వెహికల్స్, ఇంకా మారుమూల ప్రదేశాలలో ఎక్కడైతే మిలిటరీ ఉంటుందో అక్కడ వారిని చంపివేసి వెళ్ళిపోవడం, ఇంకా అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేయడం లైక్ గ్యాస్ పైప్ లైన్స్, రైల్వేస్, CPEC ప్రాజెక్ట్స్ లాంటివి వీరి మెయిన్ టార్గెట్. మనం మ్యాప్లో చూసిన పాకిస్తాన్ మిలిటరీ ఇంకా పారామిలిటరీ బేసెస్ అండ్ కంటోన్మెంట్స్ ఏవైతే బలూచిస్తాన్లో ఉన్నవో ప్రస్తుతం కొన్ని ఏరియాస్ లైక్ క్వెటా, తుర్బత్, గ్వాదార్లలో తప్ప మిగిలిన ఏరియాలలో పాకిస్తాన్ యొక్క ఆర్మీ వాటి మీద కంట్రోల్ చాలా వరకు కోల్పోయింది. అండ్ ఇప్పుడు ఈవెన్ తుర్బత్లో కూడా ఆర్మీ ఫ్రీగా ఆపరేట్ చేయలేకపోతా ఉంది. దీనిని బట్టి మనం తొందరలో పాకిస్తాన్ ఆర్మీలో రెబెలియన్ లైక్ సిచ్యువేషన్ నోటీస్ చేయవచ్చు, ఎస్పెషల్లీ లోయర్ ర్యాంకింగ్ ఆఫీసర్స్లలో. ఇంకా డిసగ్రిమెంట్స్, వారి మధ్య విభేదాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నవి.
వీటన్నిటితో కలిపి ఎక్స్టర్నల్ ప్రెజర్ కూడా పాకిస్తాన్ మీద యాడ్ అవుతా ఉంది. బలూచ్ రెబల్ గ్రూప్స్ నుంచి, ఇంకా ఖైబర్ పఖ్తూన్వా ప్రావిన్స్ రీజన్లోని తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఫైటర్స్ నుంచి, బలూచిస్తాన్ ఇంకా ఖైబర్ పఖ్తూన్వా రీజన్లోని రూరల్ ఇంకా రిమోటెడ్ ఏరియాలలో ఉండే బలూచ్ రెబల్ ఫోర్సెస్ అండ్ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఫైటర్స్ యాక్టివ్గా ఉన్నారు. వీరు పాకిస్తాన్ ఆర్మీలోని లోయర్ ర్యాంకింగ్ ఆఫీసర్స్ని వారి ఐడియా వదిలేసి వారితో జాయిన్ అవ్వడానికి ఫోర్స్ చేస్తారు. ఇంకా మొరాలే ఇష్యూస్, ఫ్రస్ట్రేషన్, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్, ఇంకా ఆర్మీలోని ఫెటిగ్యూ లోయర్ ర్యాంకింగ్ ఆఫీసర్స్ మీద ఖచ్చితంగా పడే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఆర్మీ మీద ఎక్స్టర్నల్ ప్రెజర్ స్టార్ట్ చేసింది. టీటీపీ పాకిస్తాన్ సెక్యూరిటీ పర్సనల్స్ను టార్గెట్ చేసింది. ఇంకా పాకిస్తానీ మిలిటరీ రన్ చేసే బిజినెసెస్ అటాక్ చేస్తూ ఉంది. జాన్ 4, 2025లో జరిగిన ఈ టుర్బత్ అటాక్ బలూచ్ ఇంకా పస్తూన్ రెబల్ ఫోర్సెస్ కలిసి అటాక్ చేశాయి. మీరు బిఎల్ఏని చూసినట్లయితే దీనిలో ప్రైమర్లీ బలూచ్ ఎథనిక్ ఫైటర్స్ ఉంటారు. బట్ కోర్ మెంబర్స్ వచ్చేసరికి బలూచ్ ట్రైబర్స్ ఎవరైతే పాకిస్తాన్ ఇంకా ఇరాన్ నుంచి వచ్చిన తెగవారు. ఈ గ్రూప్స్ యొక్క మెయిన్ ఫోకస్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లోని బలూచ్ ట్రైబ్స్ కోసం, ఎస్పెషల్లీ చమన్, క్వెటా, కిలా అబ్దుల్లా లాంటి ఏరియాలలో పస్తూన్ ఇంకా బలూచ్ పాపులేషన్ కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు కొన్ని వందల సంవత్సరాల నుంచి. సో ఈ బిఎల్ఏ యొక్క మెయిన్ గోల్ ఈ ఏరియాలలో ఉన్న బలూచ్ ప్రజల కాసెస్ కోసం. సో ఇక్కడ ఉన్న పస్తూన్ సింపథైజర్స్ ఇక్కడ ఉన్న బలూచ్ కమ్యూనిటీతో ఫ్యామిలీ టేస్ ఉన్నట్లయితే, లేక పర్టికులర్గా యాంటీ పాకిస్తాన్ సెంటిమెంట్స్ యాడ్ అయినట్లయితే ఈ మూమెంట్లలో వారు జాయిన్ అవుతూ ఉంటారు. సో ప్రస్తుతానికి ఈ రెండు కమ్యూనిటీస్ పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్స్కి పీడకలలాగా మారిపోయాయి. పాకిస్తాన్లో జరిగిన మిలిటెంట్ ఇన్సిడెంట్స్లలో చనిపోయిన సోల్జర్స్ సంఖ్య 2019లో 1300 మంది. అయినప్పటికీ లాస్ట్ 9 ఇయర్స్తో కంపారిజన్ చేసినట్లయితే 2024 పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్కి డెడ్లియెస్ట్ ఇయర్ అని చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు పాకిస్తాన్ ఆన్గోయింగ్ క్రైసిస్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. నా ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఇష్యూ. ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను బలూచ్ పీపుల్ ఎందుకు పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఇంకా వారికి ఏమి కావాలి అని. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. డ్యూరాన్ లైన్ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ ఇంకా బ్రిటిష్ ఇండియాకి బార్డర్గా 1893లో బ్రిటిషర్స్ ఎస్టాబ్లిష్ చేశారో ఆ అగ్రిమెంట్ 100 ఇయర్స్ వరకు మాత్రమే వ్యాలిడ్ అని నేరేటివ్స్ ప్రస్తుతం తాలిబాన్ గవర్నమెంట్ పుష్ చేస్తూ ఉంది. ఒకవేళ వారికి హెల్ప్ కావాలంటే భారత్ మేబీ తన సహాయాన్ని అందించే అవకాశం ఉంది. ఇప్పుడు భారత్ దగ్గరికి వచ్చినట్లయితే ఇండియా 1960లో పాకిస్తాన్ భారత్ల మధ్య జరిగిన ఇండస్ వాటర్ ట్రీటీని ఏకపక్షంగా అమెండ్మెంట్ చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంది. దీనికి గల కారణాలు ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులను బట్టి ట్రీటీలో అమెండ్మెంట్స్ చేయాల్సి వస్తూ ఉంది. ఈ ట్రీటీలో ఏవైనా ముఖ్యమైన మార్పులు చేయాలి అంటే 1969 వియన్నా కన్వెన్షన్ లా ఆఫ్ ట్రీటీస్లోని ఆర్టికల్ 62ను అనుసరించి ఈ అమెండ్మెంట్స్ చేయవచ్చు. ఇండియా ఈ ట్రీటీలో మాడిఫికేషన్ కోసం పాకిస్తాన్కి నోటీసులను పంపింది. బట్ పాకిస్తాన్ కోఆపరేట్ చేయకుండా పదే ఆర్బిట్రేషన్కి పిలుస్తూ ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో కొలాబరేట్ అయ్యి ఇండియా ఖుర్రం మరియు కాబూల్ నదుల మీదుగా పెద్ద డ్యామ్స్ నిర్మించే పనిలో ఉంది. ఈ డ్యామ్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఇరిగేషన్ కోసం యూజ్ అవుతాయి. ఒకవేళ ఇండస్ వాటర్ ట్రీటీ రద్దయినట్లయితే పాకిస్తాన్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్లలో ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంది. అవే నెంబర్ 1 బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఫేస్ చేయాలి. నెంబర్ 2 తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఫైటర్స్. నెంబర్ 3 ద తాలిబాన్ ఎవరైతే ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని రన్ చేస్తున్నారో. నెంబర్ 4 మిలిటరీ లాసెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్, ఇంకా పాలిటిక్స్లో ఉన్న అల్లకల్లోలం, లోపల జరుగుతున్న ఎకనామిక్ సోషల్ గందరగోళం వలన పాకిస్తాన్ యొక్క కొలాప్స్. నెంబర్ 5 ఇండస్ వాటర్ ట్రీటీలో భారత్ తీసుకుంటున్న మార్పులు. ఈ 5 చాలు పాకిస్తాన్ని మట్టిలో కలవడానికి. ఒకప్పుడు పాకిస్తాన్ ఏదైతే భారత్తో 2 ఫ్రంట్ వార్ చేయాలని కలలు కనిందో అది ప్రస్తుతం 5 ఫ్రంట్ వార్ చేయాల్సి వస్తూ ఉంది. దీనినే కర్మ ఇస్ బ్యాక్ అని అంటారేమో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.